దయచేసి గమనించండి ప్రియులారా, మరి కొందరు స్త్రీలు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారంటే మూర్ఖత్వం కలిగి ఉంటారు. ఇట్టి వారి గురించి పౌలు ఏం చెప్పాడంటే, ఓ స్త్రీ, నీ భర్తను నీవు రక్షించుకుందువో లేదో ఒక్కసారి ఆలోచించు. చిన్న గొడవ పడి పుట్టింటికి వెళ్ళిపోయి 3-4 నెలలు 5-6 నెలలు అక్కడే ఉంటూ తన భర్తను ఎంతో గాయపరిచేవారు సమాజంలో కొంతమంది స్త్రీలను చూస్తూ ఉన్నాం. చిన్న మాటకు గొడవ పెట్టుకొని సమాధానం లేక, మరలా వీరు దేవుని తెలవని వారు కాదు, బైబిల్ చదవని వారు కాదు, పోనీ వీరికి దేవుడు తెలియదు, బైబిల్ తెలియదు, ప్రార్థన తెలియదు, దేవుని గురించి తెలియదు అంటే మనం ఒకవేళ ఆలోచించవచ్చు. దేవుని గురించి తెలుసు, బైబిల్ గురించి తెలుసు, ప్రార్థన గురించి తెలుసు, సాటి క్రైస్తవుల ఉండి కూడా ఇలాంటి స్వభావము మరి వారిలో ఉందంటే గల్తీ 5:14లో రాయబడినటువంటి శరీర క్రియలన్నీ కూడా ఇట్టి వారిలో దాగి ఉన్నాయని అర్థం వాక్యం తెలియజేస్తా ఉన్నది. పిల్లలు గమనించండి కదా, కొంతమందిని ఇలా కదిలిస్తే చాలండి, కోపం అలా ఉట్టిగా ఊడిపడిపోతుంది. కానీ వాక్యం రాయబడింది, కోపమానము ఆగ్రహం విడిచిపెట్టము, వ్యసన పడకము అది కీడికి కారణం అని వాక్యం చెప్తా ఉంటే, అయినప్పటికీ వాక్యం 100 మార్లు వింటామండి. వాక్యం 100 మార్లు విని కూడా వాక్యాన్ని పెడచవను పెట్టేవారిగా మనం జీవిస్తాను. ఇట్టివారు ఎవరో తెలుసా? త్రో పక్కన పడిన విత్తనం వారు వేరే అనే వాక్యంలో ప్రభువే సాక్షాత్తు చెప్పాడు. అందుకే కొంతమంది స్త్రీలు చిన్న గొడవ తగ్గించుకొని క్షమించి వదిలేస్తే అయిపోతుంది. కానీ ఆ చిన్న గొడవతోటి తగ్గించుకోకుండా తన భర్తను, కుటుంబాన్ని ద్వేషించి అసహించుకొని అక్కడి నుంచి చూడండి, కనీసం తన భర్త కూడా చెప్పకుండా పుట్టింటికి పారిపోయే స్త్రీలు కొంతమంది ఉన్నారండి. ఎంత విచారణకరం అండి. వీళ్ళు గమనించండి, వీరు మరలా బైబిల్ 3-4 సార్లు చదివిన వాళ్ళు వీళ్ళు కొంతమంది. కానీ వాక్యం చూసినట్టయితే చూడండి, రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఏమండి, సంఘం అంతా కూడా ప్రభుకి ఎలా లోబడుతుంది? సంఘం అంతా కూడా ప్రభుకి ఎంత భయపడుతుంది? సంఘం అంతా కూడా క్రీస్తు యేసు అంటే భయభక్తులు కలిగి, క్రీస్తు యేసు అంటే గౌరవం కలిగి సంఘం చూడండి, బయట ఒకలాగా ఉన్నా కానీ, మన ఇంట్లో ఎలా ఉన్నా కానీ, చర్చికి రాగానే అందరం కూడా ఎందుకు భయభక్తులు కలిగి, వినయం కలిగి, క్రీస్తు యేసు ఇక్కడ ఉన్నాడనేటువంటి భయం కలిగి మనం సంఘంలో అందరం కూడా దేవుని ఎదుట విధేయత కలిగి ఉంటాము. అందుకే వాక్యంలో రాయబడి ఉంది చూడండి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అనే వాక్యం చెప్తే, నేను లోబడా, ఫైటింగ్ చేస్తా, నేను బాక్సింగ్ చేస్తాను, కదా, నువ్వు ఏ అంటే నేను బి అంట, నువ్వు సి అంటే నేను డి అంట, మా అమ్మ నాయన మమ్మల్ని ఏమనలేదు, నువ్వేంది అని ఇలాగ మాట్లాడేటోళ్ళు చాలామంది ఈ సమాజంలో చూస్తాము. పిల్లల క్రైస్తవ సమాజం ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు. పోనీ వీరికి దేవునికి తెలియదా? గంటల తరబడి ప్రార్థన చేస్తారు, దినాల తరబడి ఉపవాసం ఉంటారు, కానీ వీరిలో తగ్గింపు ఉండదండి, ప్రేమ ఉండదు, క్షమించే మనసు ఎంత మాత్రం కూడా ఇట్టి వారిలో ఉండదని పౌలు తేటగా చెప్పాడు. కావాలంటే మీరు గలతీ 5:19 చదివినట్లయితే తేటగా అక్కడ రాయబడి ఉంటాయి, ప్రతి మానవుడిలో ఇట్టి క్రియలు ఉంటాయని పౌలు చెప్పాడు. ఆ క్రియలు మనలో ఉన్నాయా లేవో పరీక్షించుకోవాలి. అందుకే భార్యలైనటువంటి వారులారా, దయచేసి స్త్రీ గురించి ఇక్కడ మరి పౌలు బోధిస్తా ఉన్నాడు. చూడండి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి, క్రీస్తు సంఘముకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. చూడండి, సంఘం అంతటికి క్రీస్తు యేసే శిరస్సు, అలాగే భార్యలకు కూడా వారి భర్తలు శిరసై ఉన్నాడండి. హెడ్ అంటే అధికారి. ఆ అధికారిని నువ్వు ఎదిరిస్తున్నావు అంటే నువ్వు దీవించబడలేదు. ఆ అధికారిని నువ్వు దూషిస్తున్నావు, తిరుగుబాటు చేస్తున్నావు అంటే దీవెన కోల్పోతున్నావు. మీరు గమనిస్తే దావీదు కాలంలో దావీదు యుద్ధం చేసి తిరిగి వస్తుంటే
దావీదు దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ ఆనందంతో జీవించిన వ్యక్తి. చూడండి, ఆ సమయంలో మీకాలు తన పనికత్తలతోటి దావీదు యొక్క అడ్డపంచి ఊడిపోయినప్పుడు ఎగతాళి చేస్తుంది. మీరు గమనిస్తే తను బ్రతుకు కాలం అంతా కూడా గొడ్రాలుగా ఉండిపోయిందండి. ఈరోజు మన నోటి ద్వారానే మనం దీవించబడాలన్నా శపించబడాలన్నా మన నోటి ద్వారానే ఇవి జరుగుతాయి. వాక్యం లేదా ఏవి విత్తుతావో అవే పంటను కోస్తామని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది ప్రియులారా. అందుకే జాగ్రత్తగా, అందుకే పౌలు, ఓ స్త్రీ నీ భర్తను రక్షించుకుందో లేదో ఒక్కసారి ఆలోచించు. ఏమంటే నీ కోపం బట్టి, నీ కోపతాపాన్ని బట్టి 5-6 నెలలు నీ పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడ జీవిస్తూ ఉంటావు. మరి ఇక్కడ నీ భర్త ఏం కావాలి, నీ పిల్లలు ఏం కావాలి, నీ కుటుంబం ఆలోచించావా? కోపంను చూడండి ఎంత పని చేస్తుందో. అందుకే పౌలు, ఓ స్త్రీ నీ భర్తను రక్షించుకుందువో లేదో అది నీకే తెలియను. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలు చూస్తే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. సంఘమునకు శిరస్సు క్రీస్తేసే, అలాగో ప్రతి భార్య కూడా, భార్యలకు శిరస్సు ఎవరంట? మీ భర్తలే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మూడో భాగాన్ని మనం తర్వాత మరలా ఎదురు మనం చూసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.